వారసుడు సకల శాస్త్రాల బోధితుడు అష్ట విద్యలో పష్టతడు మంచి గుణాలరిస్తతడు ఎట్లుంటాడో ఎరికేనా బ్లూ కలర్ లా పక్కకుంటాడు లక్ష్మణుడని బెదరున్నాడు అన్నకి అండగా నిలిచాడు సెల్ఫిష్నెస్ ని విడిచాడు సేవే గొప్పని తలచాడు బ్రదర్స్ ఒకటే గాని కలర్స్ వేరా నాని సమాచారమేనా సార్ నీకు అన్నదమ్ములేమో ఒక్కటంటావు రంగులేమో అలగలగంటావు కథ మళ్ళీ చెప్పుడు సార్ దండ పెడతా సీతాదేవను వైపు ఉన్నది రామునితోనే లైఫ్ అన్నది ఆనెస్టీ తన వైనమన్నది ఫారెస్టులకే పయనమైనది రాముని సేవకు తొలివంతు అతి బలవంతుడు హనుమంతు నమ్మిన వంతుగా రాముని పదముల చెంటే ఉంటాడు శూన్యకి కోతి లెక్క ఉంటాడు కానీ రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో కుక్కని కొట్టాడు కొడతాడు అసలు నిన్న ఎవరైనా మాట్లాడమంది సార్ ఇప్పుడు ఈ నోరు మూసి పక్కలాకి వెళ్ళిపోతాడు ఇప్పటి అతల వితర సుతల తరాతల రసాతల పాతాళ లోకముల అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు రారాజు సోదరులు అన్నడు ఆ పాండవులతో ఉండరు వాటాలలోన వాదమొచ్చింది దిగ్బారు దాకా తీసుకొచ్చింది పులిలాగా భీమన్న చంపించినాడు బలశాలి కోపంతో కంపించినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు గద ఎత్తినాడు తొడగొట్టినాడు రారాజు గుండెల్ని చీల్చుతానంటూ నిండు సభలో తాను ప్రతినబూనాడు క్లైమాక్స్ లో ఫైటింగ్ షురు అయింది భీముడు గద తీసిండు పిసికిండు దుర్యోధనుడిపై గద తీసిండు పిసికిండు ఎవరి తొడల అనాలు పడుతున్నారు ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు వాడు కొట్టిండు ఈడు కొట్టిండు తలకాయ మీద కొట్టిండు కాలు మీద కొట్టిండు కాళ్ళు కొట్టిండు తలకాయ మీద కొట్టిండు కొట్టిండు అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్ దుర్యోధనుడు ఖాళీ విలన్ ఏమైతుంది భీముని చేతుల కుక్క తావు నచ్చాడు అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా అయితే ఎట్లా నువ్వు చెప్పు శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా కానీ నువ్వు చెప్పరా చాలి అరే రే చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదురా ఏం చదువుకున్నారు మీరు ఈ స్టోరీ నేను చెప్తా చెవులు పెట్టి నుండి ఏడేడు లోకాల ఏడుంది అంతటి అందమ్మ పుత్తడి బొమ్మలై ఉంటుంది బ్రదరు బాలనాగమ్మ జంతర్ మంతర్ బోడి చేసే మలాఖమాంతికుడు ఆయన పకీరు వచ్చకుడు అందరిలో నా సుందరి కోసం దూర్తిని వేశాడు ఎన్నో ప్రాణులు గీశాడు దూర్తినిలో నా బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించి బెగ్గర్ వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు అప్పుడు ఏమైందో ఎరికెనా మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి బాలనాగమ్మ మారిపోయింది ఎలా మారిపోయింది అదే మారిపోయిందని చెప్పినా కదా అదే ఎలా మారింది ఎన్నిసార్లు చెప్పాలి భయ్ కాపులు మాత్రం టోటల్ మారిపోయింది చెప్తావా లేదా చెప్తావా లేదా చెప్పా నీ దండం పెడతా చెప్పు కొడతారా అందరూ కొడతారా డౌట్ ఏం లే చెప్పినా చెప్పకుండా పడతారు మ్యాటర్ అసలు మీ చేతులలో నీ దావని